మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. ప్రపంచంలోని 35 భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం. తెలుగు భాషలో 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వినండి, దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. మంగళవారం, ఫిబ్రవరి 4, 2025. ఈనాటి ధ్యానాంశం నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు 121, 1 నుండి 8 వచనాలు చదవండి. నేటి ముఖ్య వచనం: నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. కీర్తనలు 120, 1వ వచనం. నా రొమ్ములో ఉన్న ఒక గడ్డ నిమిత్తం నేను బయాప్సీ ట్రీట్మెంట్ తీసుకోబోతున్నప్పుడు నర్సు నన్ను సిద్ధపరిచిన తర్వాత డాక్టర్ని పిలవడానికి గదిలో నుండి బయటకు వెళ్ళింది. ఆ గదిలో నేనొక్కదాన్నే ఆపరేషన్ టేబుల్ మీద పడుకుని, యేసయ్యా నా చేయి పట్టుకో అని చిన్న ప్రార్థన చేశాను. కొన్ని క్షణాల తర్వాత తలుపు తెరుచుకొని 2 నర్సులు, వారి వెనుక డాక్టర్ లోనికి వచ్చారు. మొదటి నర్సు నాతో, హలో, నా పేరు చేయి పట్టుకునే వ్యక్తి, ఎందుకంటే నేను చేసే పని అదే అంది. బయాప్సీ జరుగుతున్నంతసేపు ఆమె తన వెచ్చని చేతితో నన్ను ఆదరణగా పట్టుకుంది. బయాప్సీ జరిగే సమయంలోనూ, దాని తర్వాత జరిగిన క్యాన్సర్ పరీక్షల్లోనూ, ఆ తర్వాత సర్జరీ జరిగే సమయంలోనూ నేను దేవునిపై నా విశ్వాసాన్ని నిలిపి ప్రభు హస్తాన్ని గట్టిగా పట్టుకున్నాను. దేవుడు నా గురించి చింతించుచున్నాడు గనుక నా చింతలన్నిటినీ ఆయన పైన వేశాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. నా జీవితంలో అత్యంత క్లిష్టమైన ఆ సమయమంతటిలో ప్రభువు నిజంగానే నా చేయి పట్టుకుని నాకు శాంతిని, స్థైర్యాన్ని, నిరీక్షణను అనుగ్రహించాడు. మనము దేవుని యందు విశ్వాసముంచి మన తలంపులను ఆయనపై నిలిపినప్పుడు పూర్ణ శాంతిని పొందుతామని యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చెబుతున్నది. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. నేను క్యాన్సర్ నుండి స్వస్థత పొంది 5 సంవత్సరాలైంది. నేనిప్పుడు దేవుడిచ్చిన పూర్ణ శాంతి, నిరీక్షణ మరియు సంతోషంతో నిండి ఉన్నాను. నేటి ధ్యానం: నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. కీర్తనలు 63, 8. ప్రార్థన: ప్రియమైన యేసు ప్రభూ, నీ సన్నిధి మాతో ఉంచి శాంతిని అనుగ్రహించినందుకు, మా ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు మరియు ఆదరణను అనుగ్రహిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. ఆమేన్. ప్రార్థనాంశం: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నవారు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు జియానే ఏ. ఎవర్హార్ట్, మిన్నెసోటా, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.